ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉందో స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి క్షమాపణనే దానికి ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒకవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, తప్పిదం జరిగింది, దానికి నేను బాధ్యత వహించి క్షమాపణ చెప్తా అంటున్నాడు. ఇదేమన్నా ఆషామాషి తప్పిడమా? 1 కోటి ఎకరాల భూమి ప్రొహిబిటెడ్ లిస్టులో లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి బేరసారాలు నడుస్తూ ఉంటే అది తప్పిదమని సీనియర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పడానికి సిగ్గుండాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరోవైపు ఇంకొక సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్తున్నారు, ఇది కుట్ర అంటున్నాడు. ఆయన 42 ఎకరాలు యాదగిరి గుట్టలో 42 ఎకరాల భూమి ఈ రకంగానే ప్రొహిబిటెడ్ లిస్టులో పడ్డదని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు కనీసం స్పందించలేదట. మరి దీని వెనుక కుట్ర దాగి ఉన్నది అని చెప్తా ఉన్నాడు. మరి కుట్రదారులు ఎవరు, దోషులు ఎవరు, నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా? మరి కుట్రదారులని మీరే చెప్తున్నప్పుడు, దోషులు దీంట్లో ఉన్నారని మీరే చెప్తున్నప్పుడు, తప్పిదాలు జరిగినాయని మీరే చెప్తున్నప్పుడు దీని మీద సమగ్ర సర్వే, దీని మీద సమగ్రమైనటువంటి మరి ఒక ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. సమగ్ర ఎంక్వైరీ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయి. మరి అదే మాదిరిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లక్షల కోట్ల రూపాయల కుంభకోణ వెనుక దాగి ఉన్నటువంటి కుట్రదారులు బయటకు వస్తారు. గౌరవ మంత్రి గారు, మీ ముఖ్యమంత్రి ఏమో సమాధానం చెప్పకుంటే తప్పించుకు పారిపోతాడు. మరి మౌనమే అంగీకారమా? మీరు చేసిన తప్పిదము మీరు ఒప్పుకుంటున్నారా? దీని వెనుక కుట్రదారులు ఎవరో బహిర్గతం కావాలంటే మరి దీనికి సిబిఐ ఎంక్వైరీకి మీరు సిద్ధమా అని చెప్పి అడుగుతున్నా. అదే మాదిరిగా నేను అడుగుతా ఉన్నాను, 22A వెనుక ఉన్నటువంటి 22A వెనుక ఉన్నటువంటి ప్రొహిబిటెడ్ లిస్ట్ వెనుక ఉన్నటువంటి మరి కుట్రదారుని బయట పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని, ఇష్టానుసారంగా ఈ ప్రభుత్వం అన్ని భూముల్ని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని, అనేక మంది ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి మరి ఈ ప్రభుత్వం మరి వాస్తవాలు బయటకు వెలికి తీయాలా, దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అనేకసార్లు డిమాండ్ చేసింది. ఈరోజు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విదేశీ పర్యటనలు కాదు, ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద సంక్షోభం ఏర్పడితే 1,00,000 కోట్ల ఎకరాలు ప్రొహిబిటెడ్ లిస్టులో వచ్చి లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్టులో అందరూ ఇబ్బంది పడతా ఉంటే మీరు మరి విదేశీ పర్యటన పేరు మీద విహారయాత్రలు చేయడం ఎంతవరకు సంబంధించమని అడుగుతా ఉన్నాను. నేను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి అనేక సార్లు చెప్పి, ఫినిక్స్ కంపెనీకి మీకు లావాదేవీలు ముందు నుంచి ఉన్నాయన్నారు కదా. మరి ఈరోజు ఒక మంత్రిగా, రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా మీరు మరి ఫినిక్స్ కంపెనీకి వెళ్ళి 15,000 కోట్ల రూపాయల ఆస్తుల బదలావు కేసులో నిజంగా మీకు ఫినిక్స్ సంబంధాలు ఉన్నాయని మీరే ఒప్పుకుంటున్న సందర్భంగా మీరు మంత్రి అయిన తర్వాత 15,000 కోట్ల రూపాయల ఆస్తులు ఏ రకంగా బదలావైనాయి, దాని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంది, ఇది క్విట్ ప్రోకోనా లేకుంటే వాస్తవంగా మీకు టీఆర్ఎస్కి మధ్యలో ఉన్నటువంటి చీకటి ఒప్పందంలో భాగంగానే మీరు 15,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని బదలావు చేసుకున్నారా? మరి దీనికి మరి ఎంక్వైరీకి సిద్ధమా? లేని పక్షంలో బహిరంగ చర్చకి మన సిద్ధమా అని అడుగుతా ఉన్నా. నిన్న ఆధారాలతో రమ్మన్నారు, నేను ఈరోజు ఆధారాలతో వచ్చిన. మరి ఆధారాలతో వచ్చిన నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రేపు ఉదయం 12 గంటలకు అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ మీడియా పాయింట్లో పూర్తి ఆధారాలతోటి నేను వచ్చి అక్కడ కూర్చుంటాను.
12 గంటల నుంచి 2 గంటల వరకు సాక్ష్యాలతో వచ్చి కూర్చుంటా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చర్చకు రావాలి. లేని పక్షంలో అవే ఆధారాలతోటి నేను ఈడీకి సిబిఐతో పాటు ఎక్కడెక్కడ ఆర్గనైజేషన్స్కి ఎంక్వైరీ కోసం నేను మరి లెటర్లు రాసి మరి ఖచ్చితంగా ఆధారాలు నేను మరి ఈడీ సిబిఐకి నేను అందజేస్తాను తెలియజేస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తాటాకు సప్పుళ్ళకు భయపడవట కదా. నిన్న చెప్తా ఉన్నావు, సినిమా డైలాగ్ కొడతా ఉన్నావు. మరి నువ్వు గతంలో చేసినట్టు నేను బాంబులు పడతాయి బాంబులు వేస్తా అని చెప్పే బాంబుల రెడ్డి ఈరోజు రాబరీ మినిస్ట్రీకి నువ్వు ఈరోజు రాబరీ మినిస్టర్గా ఉన్నటువంటి పొంగులేటి బాంబుల రెడ్డి మరి రేపు నీకు ఏ బాంబు కావాలనో రా, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నీకు మరి ఏది కావాలనో నేను ఇస్తా. నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ బయట పెడతా, చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. మరి రేపు 12 గంటలకి అసెంబ్లీ సాక్షిగా రోడ్డు మీద మనము పెడితే నువ్వు రావేమో, లేకుంటే నేను మరి అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి అమరవీరుల శుభం దగ్గర పెడదాం అనుకున్నా. కానీ మంత్రిని నేను అక్కడికి వస్తానా అని చెప్పి అంటావేమో. మరి అసెంబ్లీలోనే మీడియా పాయింట్ వద్దనే నేను కుర్చేసుకొని కూర్చుంటా, నీకు కూడా పక్కన కుర్చేస్తా, అన్ని ఆధారాలతో వస్తా, అన్ని ఆధారాలు నీకు మీడియా సమక్షంలో ఆధారాలు చూపిస్తా, దాని మీద చర్చకు నువ్వు సిద్ధమని అడుగుతున్నా. ఇవి తాటాకు సప్పుడ్లా మరి వాస్తవంగా ఇవి ఈ తెలంగాణ ప్రజానికానికి మేము చెప్పేటువంటి వాస్తవాల, భారతీయ జనతా పార్టీ చెప్పేది వాస్తవాల, రేపు తేట తెల్లబైందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, అవినీతి బయటపెట్టే శంఖానాదం ఖచ్చితంగా ఆధారాలతోటి నువ్వు చేసినటువంటి ఫినిక్స్ కంపెనీకి నీకు మధ్యలో ఉన్నటువంటి 15,000 కోట్ల రూపాయల లావాదేవీలు బహిర్గతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు, నువ్వు చేసినటువంటి అనేక స్కాములు, నీ 102 షెల్ కంపెనీలు, దాంట్లో నీకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ షెల్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు. అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, మరి ఫినిక్స్ టెక్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ బిల్డింగ్ పర్మిషన్ ఆర్డర్ నంబర్ BPO/100/2024 dated 18/2/2025, file number 11C/100/2024 from Telangana Industrial Infrastructure Corporation, Industrial Area Local Authority Nanagram Guda, రెసిడెన్షియల్ పర్మిషన్ కోసం 7 ఎకరాల 19 గుంటలు మరి డీనోటిఫైడ్ చేసి 14 ఎకరాల నుంచి 14.79 ఎకరాల నుంచి 7.19 ఎకరాల భూమిని డీనోటిఫై చేసి దానికి పర్మిషన్ తీసుకొని ఇండస్ట్రియల్ ఏరియా నుంచి దాన్ని రెసిడెన్షియల్ జోన్గా మీరు మార్చిన మరి పార్ట్ సర్వే నెంబర్ 118/పార్ట్ 120 పార్ట్ 121 సర్వే నెంబర్ పార్ట్ 122 సర్వే నెంబర్ పార్ట్ నానగ్రామ్ కూడా షేర్లింగంపల్లి. దీనికి సంబంధించిన మరి డాక్యుమెంట్ ఈరోజు ఇదో మీ మార్టిగేజ్ డాక్యుమెంట్, ఈరోజు మీ 10% మార్టిగేజ్ చేసిన డాక్యుమెంట్. దీంట్లో ఉన్న డిస్క్రిపెన్సీ చెప్పమంటావా? ఈరోజు వీఆర్ ఫుల్లీ గాన్ త్రూ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండర్ జీవో సో అండ్ సో డేటెడ్ 7/4/12. మీరు దీంట్లో ఇచ్చినటువంటి సర్వే నంబర్స్ 285 పార్ట్ 286 పార్ట్ 287 పార్ట్ ఆఫ్ పుప్పలగూడ విలేజ్, 185 పార్ట్ 186 పార్ట్ ఆఫ్ నార్సింగి విలేజ్ గండిపేట్ మండల్. అదే షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీకి వచ్చి దీనికోసం పర్మిషన్స్ తీసుకుంటారు. షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీలో 2 సర్వే నెంబర్లు చెప్తారు, 286 పార్ట్ 287 పార్ట్. ఈ రకంగా ఎన్ని రకాల మీరు దోపిడీకి పాల్పడ్డరు. ఇండస్ట్రియల్ TGIIC నుంచి భూమి బదలావు చేసుకుంటారు, దాన్ని రెసిడెన్షియల్గా కన్వర్ట్ చేసుకుంటారు. ఆ కంపెనీ నుంచి తెల్లవారి పర్మిషన్ వచ్చే తెల్లవారి మీ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, జీపీఏ కమ్ డెవలప్మెంట్ చేసుకుంటారు. ఆ భూమిని మీ కంపెనీ ముందుకు తీసుకెళ్తుంది. ఇలాంటివి నేను ఫినిక్స్ టెక్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ మిస్ రాఘవ హైట్స్ ప్రాజెక్ట్స్, అదే మాదిరిగా దాని లింక్ డాక్యుమెంట్స్ 2241/25, 9781/24, 10078/24, 9784/24,
9782 of 24, 11067 of 24, Book 1 of SRO 1510. అదే మాదిరిగా మీరు రాఘవ నోవా 7 ఎకరాల చిల్లర భూమి 12 కోట్ల విలువైన ఫైనాన్షియల్ జిల్లాలో ఫినిక్స్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 2025 మంత్రి అయిన తర్వాత ఆ ఫినిక్స్ కంపెనీకి వెళ్ళి మీకు వచ్చినటువంటి భూమి. రాఘవ సింక్ 7 ఎకరాలు, అది కూడా ఫైనాన్స్ సిటీలో ఫినిక్స్ ఎంబసీ టెక్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 2025లో మీకు ట్రాన్స్ఫర్ అయిన ప్రాపర్టీ. నోవా ఆఫ్ రాఘవ 7 ఎకరాలు కోకాపేట్లో ఫినిక్స్ టెక్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మీకు ట్రాన్స్ఫర్ అయిన భూమి. అదే మాదిరిగా రాఘవ 12 ఎకరాలు కమర్షియల్ టవర్స్ హైటెక్ సిటీలో ఫినిక్స్ అదొకటి. అదే మాదిరిగా రాఘవ 41 ఎకరాల భూమి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ ఫినిక్స్ నుంచి మీకు ట్రాన్స్ఫర్ అయినటువంటి భూమి. అదే మాదిరిగా 285 పార్ట్, 286 పార్ట్, 185 పార్ట్, 186 పార్ట్, 287 పార్ట్ పుప్పలగూడ ఆఫ్ నార్సింగి గండిపేట. ఈ రకంగా ఇవన్నీ డాక్యుమెంట్స్ తోటి నేను రేపు వస్తా. అదే కాదు, ఇంకా అనేకమైనటువంటి డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్లో రాఘవ కంపెనీ ఈ రాష్ట్రంలో చేస్తున్న అరాచకాలు, గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వంతో లాలుచిపడి గత ప్రభుత్వాన్ని మీరు బ్లాక్మెయిల్ చేసి గత ప్రభుత్వంలో బినామీగా ఉన్నటువంటి ఫినిక్స్ కంపెనీ దగ్గర నుంచి మీ ప్రాపర్టీస్ మీ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నా. అంతేకాదు, ఒకవైపు మీరు ఫినిక్స్ కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు, మరొక వైపు అనేకమైనటువంటి ఇతర బిల్డర్స్ దగ్గర నుంచి కన్వర్షన్స్ విషయంలో చేసేటువంటి దందాలు. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని ఎకరాల భూమి ప్రొహిబిటెడ్ లిస్టులో ఉండే, మరి ఇప్పుడు ఎన్ని ఎకరాల భూమి ప్రొహిబిటెడ్ లిస్టులోకి వచ్చింది, దాని మీద శ్వేతపత్రం అడుగుతా ఉన్నాం. అంతేకాదు, గతంలో అయినటువంటి కన్వర్షన్స్ గత ప్రభుత్వంలో ఎన్ని జరిగినాయి, దాని తర్వాత మీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని కన్వర్షన్స్ జరిగినాయో దాని మీద శ్వేతపత్రం అడుగుతా ఉన్నాం. అంతేకాదు, గతంలో ఇదే ఫినిక్స్ కంపెనీని అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అదొక టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్య నాయకులకి బినామీ అని చెప్పి వారి మీద ఈడీ ఎంక్వైరీ జరగాలని, సిబిఐ ఎంక్వైరీ జరగాలని డిమాండ్ చేసిండు. ఇన్కమ్ ట్యాక్స్ రేడ్లు, సిబిఐ ఎంక్వైరీలు జరిగి హవాలా వాళ్ళ మధ్యలో జరిగినటువంటి ట్రాన్స్ఫర్స్ని కూడా దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి డిమాండ్ చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు నువ్వు 2.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఉండి ఎందుకోసం అని చెప్పేసి దాని మీద సిబిఐ ఎంక్వైరీ కోసం రాయలేదో దీనికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాను. మరి మీ మంత్రి, క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కంపెనీలకు నేరుగా ఫినిక్స్ నుంచి ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ అయితే దాని మీద మాట్లాడరు. ఏ ఫినిక్స్ కంపెనీ అయితే టీఆర్ఎస్కి బినామీ అని చెప్పినటువంటి మీరు ఆ ఫినిక్స్ కంపెనీ మీద ఎందుకోసం అని చెప్పేసి మీరు ఈరోజు ఎంక్వైరీ చేయడం లేదో, సిబిఐ ఎంక్వైరీకి మాట్లాడడం లేదో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక మంత్రిగా ఉండి క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి మరి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ఒకవైపు కాంట్రాక్ట్ చేస్తాడు, ఆ కాంట్రాక్ట్లు కూడా ప్రభుత్వ కాంట్రాక్ట్ చేస్తాడు. 1400 కోట్ల రూపాయల పాలమూరు రంగారెడ్డి కాంట్రాక్ట్ని మీరు రివైజ్డ్ ఎస్టిమేషన్ పేరు మీద 4300 కోట్లు చేసుకుంటారు. ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు. అనేకమైనటువంటి భూదందా చేసి ఈరోజు మరి అనేకమైనటువంటి భూదందాలు చేసి 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు దోపిడీ చేస్తారు. దాని మీద మీ ముఖ్యమంత్రి మాట్లాడాడు, దాని మీద ముఖ్యమంత్రి ఎంక్వైరీ కోసం ఎక్కడ రాయడు. అదే మాదిరిగా నేను అడుగుతా ఉన్నాను, మరి ఈ ఆస్తుల బహిరంగ ఆస్తుల ట్రాన్స్ఫర్ మీద నేను బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా. రేపు 12 గంటలకు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర నేను సాక్ష్యాధారాలతో వస్తా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రావాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితిలో
ఈ సాక్ష్యాధారాలన్నీ కూడా నేను ఈడీకి సిబిఐతో పాటు లోకాయుక్తకు కూడా కంప్లైంట్ చేయబోతున్నాం. అదే మాదిరిగా మీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మీ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి దీంట్లో వాటా ఉన్నట్టుగా మాకు అనుమానాలు ఉన్నాయి. మరి ఆయనకు కూడా ఖచ్చితంగా దీని మీద బహిరంగ లేఖ రాయడమే కాకుండా దీని సాక్ష్యాధారాలతోటి, ఈ డాక్యుమెంట్లతోటి నేను మీ ఆల్ ఇండియా అధ్యక్షుడు మీ రాహుల్ బాబాకి నేను లెటర్ రాసి, బహిరంగ లేఖ రాసి మరి మీ మీద చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీకి దీంట్లో వాటా ఉన్నట్టుగా కూడా వారు ఒప్పుకోవాల్సి వస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి తప్పించుకొని విదేశాలు వెళ్ళిపోతాడు, ఇంకొక మంత్రి ఇది కుట్ర అంటాడు, మీరేమో తప్పు జరిగింది క్షమించమంటారు, మీరు రాహుల్ బాబానేమో ఢిల్లీలో కూర్చొని తమాషా చేస్తాడు. ఇదేనా మీ తీరు? ఇదేనా మీ పద్ధతి? నేను అడుగుతూ ఉన్నాను. అనేకమైనటువంటి ఆధారాలతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చిన. మరి ఈరోజు కేటీఆర్ బినామీ అయినటువంటి ఫినిక్స్ మీద మరి కేటీఆర్ మాట్లాడాడు. దీని మీద గత ప్రభుత్వంలో ఫినిక్స్ కంపెనీకి ఏం ఆస్తులు బదలావైనాయి, మరి ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఫోరెన్సిక్ ఆడిట్ జరిగిందా, జరిగితే దాని రిజల్ట్ని ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదో దానికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం. మరి ఫోరెన్సిక్ ఆడిట్ని ఆధారం చేసుకొని ఫినిక్స్ కంపెనీని మీరు బ్లాక్మెయిల్ చేసి ఆస్తుని మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారా, దానికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం. లేదు, నువ్వు సత్యపూసవైతే, నువ్వు నిజంగా తప్పిదం చేయకుంటే ప్రజాస్వామ్యంలో ఒక మంత్రి మీద ఆధారాలతో ఇన్ని అలిగేషన్స్ వస్తే మీరు బహిరంగ చర్చకు రావాలి కదా. మరి దేనికోసం మీరు బహిరంగ చర్చకు రావడానికి మరి సిద్ధంగా లేరో, మరి ఎందుకు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడో మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా రేపు 12 గంటలకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి దీని మీద డిబేట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఇదంతా కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి చేసిన జేవీ లూట్, జాయింట్ వెంచర్ లూట్. ఇది గతంలో ధరణి పేరు మీద వాళ్ళు చేసినటువంటి లక్షల కోట్ల రూపాయల భూ దోపిడీ, ఈరోజు దాన్ని భూహారతి చేయడానికి భూభారతి పేరు మార్చి మళ్ళీ దాని మీద ఫోరెన్సిక్ ఆడిట్ చేసి మళ్ళీ దాని మీద అనేకమైనటువంటి గతంలో చేసిన తప్పిదాలను వెలికి తీసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ పర్సంటేజీలు తీసుకొని మళ్ళీ మీరు దీంట్లో కొత్త యాంగిల్స్ వెతుక్కొని మీరు మళ్ళీ దీంట్లో భూదందా చేస్తూ ఈరోజు మీరు అదే దారిలో లక్షల కోట్ల రూపాయల భూ దోపిడీ చేస్తున్నారు కదా. మరి దీనికి ఎందుకోసం సమాధానం చెప్తలేరు? ఎందుకోసం ఫోరెన్సిక్ ఆడిట్లో జరిగినటువంటి తప్పిదాలు వెలికి తీసి మరి మీరే చెప్పిండ్రు కదా, వాళ్ళందరినీ కూడా జైల్లో పెడతా, జీవితకాలం జైలు సరిపోదు, ఆడ రూమ్ కట్టిస్తా, వాళ్ళందరూ సంపాదించిన ఆస్తుల్ని కక్కిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఎందుకోసం అని చెప్పి దాని మీద ఈరోజు మాట్లాడకుండా తప్పించుకొని తిరుగుతున్నావో దీనికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. ఈరోజు 15,000 కోట్ల రూపాయల మరి ఓన్లీ ఫినిక్స్ కంపెనీకి వెళ్ళి వచ్చినటువంటి ఆస్తులే కాదు, ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నుంచి ఈరోజు వరకు సంపాదించినటువంటి 1,00,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులు, ఆయన మంత్రి కాకముందు వారి ఆస్తుల విలువెంతనా, ఈరోజు మంత్రి అయిన తర్వాత వారి ఆస్తుల విలువెంతనో దీని మీద సమగ్ర దర్యాప్తు జరగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ రేపు 12 గంటలకు మీడియా పాయింట్ దగ్గరికి అసెంబ్లీ సాక్షిగా మీరందరినీ రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. రేపు ఈ సాక్ష్యాలన్నీ కూడా బయట పెట్టడమే కాదు, నేను వీటి మీద ఖచ్చితంగా మరి దర్యాప్తు సంస్థలకి నేను ఖచ్చితంగా దీని మీద నేను రిపోర్ట్ ఇస్తానని చెప్పేసి కాంప్లైంట్ ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మంత్రి కాకముందు నీ ఆస్తి విలువ ఎంత, మంత్రి అయిన తర్వాత నీ ఆస్తి విలువ ఎంత,
ఇండస్ట్రియల్ జోన్ నుంచి టీజీఐఐసి నుంచి వచ్చిన ఆస్తుల్ని కూడా రాత్రికి రాత్రి బదలావై రెసిడెన్షియల్ జోన్గా మారడం, మరి అనేకమైనటువంటి మరి కన్వర్షన్ జరగడం, అనేకమైనటువంటి కంపెనీ నుంచి మరి వేల కోట్ల రూపాయల ఆస్తులు బదలావు కావడం, ఒక మంత్రిగా ఉన్నటువంటి నీవు దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రేపు ఒక మంత్రిగా ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఆఫిట్ ఆఫ్ ప్రాఫిట్ మీరు వాడుకొని మీరు వారి మీద మీ ఇన్ఫ్లుయెన్స్ పెట్టి మీరు వారిని బ్లాక్మెయిల్ చేసేసి మీ ఇన్ఫ్లుయెన్స్ని వాడుకొని మీరు మరి వారి దగ్గర నుంచి మరి తీసుకున్నారా, లేకుంటే క్విట్ ప్రోకో ద్వారా మీకు రావాల్సినటువంటి ఆస్తుల్ని బదలావు చేసుకుంటా ఉన్నారా? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రి మీద ఉన్నది. మరి గతంలో అంటుండే బాంబులు వెళ్తే అని చెప్పే బాంబుల రెడ్డికి మరి నేను అడుగుతా ఉన్నాను, ఇది టాటాకి సపోర్ట్లా లేకుంటే శంకరావమా రేపు తేలుతుందని తెలియజేస్తా ఉన్నాను. నేను అక్కడ కూర్చుంటాను, పొంగురెడ్డి గారు రమ్మని చెప్పి అడుగుతా ఉన్నాను మీ ద్వారానే. వస్తే ఇవన్నీ సాక్ష్యాధారాలు అన్నీ కూడా వారికి ఇస్తా. ఇవన్నీ కూడా మరి రేపు వారి సమక్షంలోనే మరి మీ అందరికీ నేను ఇవన్నీ ఇస్తానని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.